హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం విన్ని చూస్తాం. అతను టోంక్లా బ్రదర్ యొక్క కేసు గురించి ఆలోచిస్తుంటాడు. సో ఒక జూనియర్ ఆఫీసర్ చెప్పాడు, సో ఇది ఏ సీరియల్ కిల్లర్ కూడా చేయలేదు ఈ మర్డర్. సో ఇది ఎవరు చేశారు అంటే, సో ఈ విక్టిమ్ మీద ఎవరో రివెంజ్ తీసుకోవాలనుకున్నారు. సో అదంతా అతను ఆలోచిస్తుంటాడు. అప్పుడే సీనియర్ ఆఫీసర్ అక్కడికి వచ్చి, కేసు సంగతి ఏమైంది? సో మనం ఎప్పటి నుండి ఫోరెన్సిక్ రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నాము. సో ఎందుకు అవి ఇప్పటి వరకు రాలేదు? సో హైయర్ అథారిటీస్ వాళ్ళు మన మీద ప్రెషర్ ని పెంచుతున్నారు. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం క్రిమినల్స్ ని పట్టుకోవాలి. సో అప్పుడే విన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తాడు. సో అతను వాళ్ళతో DNA రిజల్ట్ గురించి అడుగుతాడు. సో అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు, ఏదైతే బండరాయితో వాళ్ళకి బ్లడ్ దొరికిందో సో అది విక్టిమ్ తోని బ్లడ్ స్టైన్ తోని మ్యాచ్ అయిపోయింది. సో ఏదైతే మనకు ఆ బండరాయితోని ఫింగర్ ప్రింట్స్ దొరికాయో సో అవి మిస్టర్ అనువాది. సో అది విన్న తర్వాత విన్ అయితే షాక్ అయిపోతాడు. సో అప్పుడే మనం చూస్తాం, అతనికి ఒక కాల్ వస్తుంది. సో అది చూసిన తర్వాత అతనైతే చాలా షాక్ అయిపోతాడు. సో ఇటువైపు టైం ఎప్పుడైతే కోన్ని కొట్టడానికి వస్తాడో సో అప్పుడు గ్రేట్ అతని ఫేస్ ని చూస్తాడు. సో అది చూసి అతను చాలా షాక్ అయిపోతాడు. సో దాన్ని యూజ్ చేసుకొని టైం అక్కడి నుండి పారిపోతాడు. సో కోన్ కూడా అతని వెనకాల వస్తాడు. అప్పుడు అతను గ్రేట్ తో అతని గురించి అడుగుతాడు, కానీ గ్రేట్ చెప్తాడు అతనైతే పారిపోయాడు. సో అప్పుడు కోన్ అతని వెనకాలకి వెళ్తుంటాడు, కానీ అప్పుడే గ్రేట్ చూస్తాడు కోన్ నెక్ నుండి చాలా బ్లీడింగ్ జరుగుతుంది అని. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, హాస్పిటల్ పద అని చెప్పి అతన్ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. కానీ అతను చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. సో నెక్స్ట్ డే మనం చూస్తాం, గ్రేట్ కన్క్లూజన్ ని క్లియర్ చేయడానికి టైం దగ్గరికి వెళ్తాడు, కానీ నర్స్ అతన్ని బయట ఆపేస్తుంది. సో అప్పుడు గ్రేట్ అతని గురించి వెయిట్ చేస్తుంటాడు. సో ఎలాగైతే టైం బయటికి వస్తాడో అతని ముందుకు వెళ్ళి నిల్చుంటాడు. సో అప్పుడు అతను అతనితో అడుగుతుంటాడు, సో అయితే నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? కానీ అప్పుడు టైం ఏం చెప్పడు. గ్రేట్ చెప్తుంటాడు, నేను కోరుకుంటే నేను నిన్ను పోలీస్ వాళ్ళతో అరెస్ట్ చేయించగలను, కానీ నేను నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నువ్వు చెప్పు, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు? సో అప్పుడు టైం చెప్తుంటాడు, అయితే నువ్వు రియల్ గా తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే విను, సో నీ పేరెంట్స్ నా పేరెంట్స్ ని చంపేశారు. సో అది విని గ్రేట్ అయితే చాలా షాక్ అయిపోతాడు. సో అప్పుడు టైం మళ్ళీ చెప్తుంటాడు, ఆ నాన్ అతను ఎక్కడున్నాడు? సో అప్పుడు గ్రేట్ అడుగుతుంటాడు, ఈ నాన్ ఎవరు? సో దానికి టైం చెప్తుంటాడు, సో నీ బ్రదర్ అతని పట్టుకున్నాడు. సో ఇప్పుడు నువ్వు చెప్తావా అతను ఎక్కడున్నాడో? సో ఒకవేళ నువ్వు పోలీస్ కి వెళ్ళి చెప్పాలనుకుంటే సో నువ్వు చెప్పవచ్చు. సో ఒకవేళ నువ్వు నాకు నాన్ గురించి చెప్పకపోతే సో ఇప్పుడే నువ్వు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ గ్రేట్ హార్ట్ లో పెయిన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు అతను చూస్తాడు, అతను ఫ్యూచర్ చూస్తాడు అని. సో ఎలాగైతే టైం అతని ముందుకి వస్తాడో సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు నాన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, సో దాని గురించి నేను నీకు హెల్ప్ చేస్తాను. సో అది విన్న తర్వాత టైం అయితే చాలా షాక్ అయిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, టోంక్లా అతని బ్రదర్ యొక్క ఫ్యూనరల్ ని చేస్తాడు. సో అప్పుడే అతని దగ్గర విన్ కూడా వచ్చేస్తాడు. సో అప్పుడు అతను అతన్ని కన్సోల్ చేస్తుంటాడు. సో అప్పుడు టోంక్లా అతనితో చెప్తుంటాడు, ఏదైతే ఈ రోజు నువ్వు నా గురించి చేసావో దాని గురించి థ్యాంక్ యూ. సో అప్పుడు విన్ చెప్తుంటాడు, ఇట్స్ ఓకే, అయినప్పటికీ ఈ రోజు నాకు ఎలాంటి షిఫ్ట్ లేకుండే. సో అప్పుడే టోంక్లా చెప్తుంటాడు, నా దగ్గర ఎవరు లేరు ఫ్యామిలీ మెంబర్స్, నా పేరెంట్స్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే నా బ్రదర్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, సో ఇప్పుడు నేను పూర్తిగా ఒంటరి వాడిని అయిపోయాను. సో అది విన్న తర్వాత విన్ అతనితో చెప్తుంటాడు, నేనైతే ఇప్పుడు నీతో ఉన్నాను కదా. కానీ అప్పుడు టోంక్లా అతని వైపే చూస్తుంటాడు. సో అప్పుడు విన్ చూస్తాడు, ఇద్దరు వ్యక్తులు అతని మీదనే నిఘా పెట్టి ఉంచారు అని. సో అప్పుడు అతను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు, కానీ అప్పటి వరకు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే టోంక్లా దీని గురించి అడుగుతాడో అప్పుడు విన్ చెప్తుంటాడు, కొంతమంది నన్ను ఫాలో అవుతున్నారు. సో వాళ్ళు కోరుకోవడం లేదు నేను నీ బ్రదర్ యొక్క కేసుని హ్యాండిల్ చేయాలని. సో అప్పుడు టోంక్లా అతనితో చెప్తుంటాడు, కానీ నీ బాస్ అయితే నిన్ను ఆకు అని చెప్పాడు కదా. సో దానికి విన్ చెప్తుంటాడు, నేను ఇప్పుడు కూడా ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తున్నాను. సో నాకు అనిపిస్తుంది ఎవరైతే ఇది చేశారో ఇది డెఫినెట్ గా ఏ ఆర్డినరీ పర్సన్ కాదు. సో దాని వల్ల నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండు. సో దానికి టోంక్లా చెప్తుంటాడు, నేను కేర్ఫుల్ గా ఎలా ఉండాలి? నేనైతే ఇంట్లో ఒంటరిగా ఉంటాను. సో దానికి విన్ చెప్తుంటాడు, సరే ఇప్పటి వరకు అయితే నీ బ్రదర్ కేసు సాల్వ్ కాదు, సో అప్పటి వరకు నేను నీతో కలిసి నీ ఇంట్లో ఉంటాను. సో అప్పుడు టోంక్లా విన్ ని అతని ఇంటికి తీసుకెళ్తాడు. సో అప్పుడు విన్ పైకి వెళ్తుంటాడు. సో అప్పుడు టోంక్లా విన్ ని ఆపేస్తాడు. సో అప్పుడు విన్ చెప్తుంటాడు, అయితే నేను పైకి వెళ్ళి నా లగేజ్ ని పెట్టొద్దా? సో దానికి టోంక్లా చెప్తుంటాడు, ఫస్ట్ నువ్వు నా మీదికి రావాలి. సో అలా చెప్పేసి అతన్ని చాలా సెడ్యూస్ చేస్తుంటాడు.
కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడ కోన్ వచ్చేస్తాడు. సో ఇక్కడ టోంక్లా ఫిన్ని దాక్కో అని చెప్పేసి కోన్ని రిసీవ్ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఫిన్ దాక్కొని కోన్ని చూస్తాడు. అప్పుడు అతను దాక్కుంటాడు. సో ఇక్కడ కోన్ టోంక్లాతో చెప్తుంటాడు, సో నేను చాలా రోజుల నుండి రాలేదు, దాని గురించి ఐఎమ్ సారీ, సో నాకు అర్జెంట్ వర్క్ ఉండే. సో దానికి టోంక్లా చెప్తుంటాడు, ఎంత అర్జెంట్ పని అంటే నువ్వు నాకు కాల్ కూడా చేయలేదు. కోన్ చెప్తుంటాడు ఐఎమ్ సారీ, సో నాకు కాల్ చేయడానికి కూడా టైం దొరకలేదు. సో అలా చెప్పేసి అతను టోంక్లాని కిస్ చేయడానికి వెళ్తుంటాడు. సో అప్పుడు టోంక్లా అతన్ని ఆపేసి చెప్తుంటాడు, అసలు నీకేమైంది? కానీ ఇక్కడ కోన్ అతన్ని ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు టోంక్లా అతన్ని ఆపేసి చెప్తుంటాడు, నీకు తెలుసా నేను ఈ సిచ్యువేషన్ నుండి వెళ్తున్నాను? సో నా బ్రదర్ ని ఎవరో చంపేశారు. సో నేను నిన్ననే అతని ఫ్యూనరల్ చేసి వచ్చాను. సో అది విన్న తర్వాత కోన్ ఆగిపోతాడు. సో అప్పుడు అతను అడుగుతాడు, ఇదంతా ఎవరు చేశారు? సో టోంక్లా చెప్తుంటాడు, నాకు తెలియదు. సో ఇప్పటి వరకు మర్డరర్ పట్టుకోలేదు. సో నేను నా పోలీస్ ఫ్రెండ్ తో మాట్లాడి ఈ కేసు గురించి చూసుకో అని చెప్తాను. సో టోంక్లా చెప్తుంటాడు, సో నువ్వు ఇదంతా చేయవలసిన అవసరం లేదు, సో ప్లీజ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. సో అది విని కోన్ చెప్తుంటాడు, నువ్వు రియల్ గా నన్ను ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్తున్నావా? సో అప్పుడు టోంక్లా చాలా కోపంతో చెప్తుంటాడు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో. సో అది విన్న తర్వాత కోన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో కోన్ వెళ్ళిపోయిన తర్వాత ఫిన్ అక్కడికి వచ్చేస్తాడు. సో అతనికి అసలు ఏం అర్థం కాదు. సో అప్పుడు అతను టోంక్లాతో అడుగుతాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? సో అప్పుడు టోంక్లా అతని దగ్గరికి వెళ్లి అతని ఫేస్ ని టచ్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, బాగైంది కదా అతను వెళ్ళిపోయాడు. సో అలా చెప్పేసి వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతుంటారు. సో ఇక్కడ మనం నైట్ లో చూస్తాం, టోంక్లా ఒక బెల్ట్ ని చూస్తుంటాడు. సో అతని క్యాట్ ది ఉంటుంది అది. సో ఏదైతే అది చనిపోతుంది. సో టోంక్లా దాన్ని చూసి చాలా ఏడుస్తుంటాడు. సో అప్పుడు కోన్ కూడా అతని దగ్గరికి వచ్చేస్తాడు. సో అతన్ని కన్సోల్ చేస్తుంటాడు. సో అప్పుడు కోన్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇతని కాలర్ నీ దగ్గర పెట్టుకో. సో ఎప్పుడైతే నువ్వు ఇతన్ని గుర్తు తెచ్చుకుంటావో సో నీ దగ్గర అతని జ్ఞాపకాలు ఉన్నాయి. సో అప్పుడు టోంక్లా బెల్ట్ ని అతని దగ్గర ఉంచుకుంటాడు. సో అప్పుడు టోంక్లా అతని ఫోర్ హెడ్ మీద కోన్ ఒక స్కార్ఫ్ ని కట్టుతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఎప్పుడైతే ఇది నీ దగ్గర ఉంటుందో ఎవరు కూడా నీతో ఎలాంటి పంగ తీసుకోరు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, కోన్ టోంక్లాని కిస్ చేస్తాడు. సో అప్పుడు మనం చూస్తాం వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళిద్దరు పడుకొని ఉంటారు. సో అప్పుడు టోంక్లా చెప్తుంటాడు, నేను నా బ్రదర్ తో మాట్లాడాను, ఇప్పుడే మేమిద్దరం ఇక్కడ నుండి వెళ్ళము. సో అది విని కోన్ అతనితో చెప్తుంటాడు, సరే నేను నీకు మనీ సెండ్ చేస్తాను. సో టోంక్లా అతనితో చెప్తుంటాడు, లేదు నువ్వు నాకు మనీ ఇవ్వవలసిన అవసరం లేదు, సో నాకు అసలు నచ్చదు. సో అప్పుడు కోన్ చెప్తుంటాడు, నువ్వు దీంట్లో బ్యాడ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సో నీకు మనీ ఇచ్చి నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే నేను గ్రాడ్యుయేట్ అయిపోతాను, సో దాని తర్వాత నేను నా ఫ్యామిలీ బిజినెస్ ని రన్ చేస్తాను. సో అప్పుడు నేను అందరికీ నీ గురించి చెప్పిస్తాను. సో అది విన్న తర్వాత టోంక్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో టోంక్లా ప్రెసెంట్ లో అదంతా చాలా సీరియస్ గా ఆలోచిస్తుంటాడు. సో ఇటువైపు విన్ కూడా ఏదో ఆలోచిస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం, సీనియర్ డాక్టర్ దగ్గర తుకావా పేరున్న ఒక పేషెంట్ వస్తుంది. సో ఆమె కూడా ఫ్యూచర్ చూడగలుగుతుంది. సో అప్పుడు ఆమె అతనికి ఒక ప్లేస్ గురించి చెప్తుంది. సో అప్పుడు ఆమె చెప్తుంది, నాకు ఎలా అనిపించింది అంటే నేను ఆ ప్లేస్ లోకి ముందుగానే వెళ్ళినట్టు. సో అప్పుడు సీనియర్ డాక్టర్ చెప్తుంటాడు, ఇవన్నీ పాసిబుల్ అవ్వచ్చు. సో మీరు ఆ రూమ్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? సో అప్పుడు తుకావా చెప్తుంది, నాకు ఇది కూడా డీటెయిల్ గా గుర్తులేదు. సో అప్పుడు ఆ టైంలో నా మైండ్ టైంలోనే ఇరుక్కొని ఉండే. సో అప్పుడు సీనియర్ డాక్టర్ చెప్తుంటాడు, నాకు మీలాగానే ఇంకొక పేషెంట్ దొరికాడు. సో ఒకవేళ మీరు కోరుకుంటే నేను మిమ్మల్ని అతనితో ఇంట్రడ్యూస్ చేయించగలను. సో దీంతో మీకు మీ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. సో దానికి తుకావా అగ్రి అవుతుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నాన్ని సామ్రాన్ చాలా కొడుతుంటాడు. సో అప్పుడే అక్కడ కోన్ వచ్చేస్తాడు. సో అప్పుడు అతను అడుగుతుంటాడు, ఆమె ఏమైనా చెప్పిందా? సో దానికి సామ్రాన్ లేదు అని చెప్తాడు. సో అది విన్న తర్వాత కోన్ నాన్న దగ్గర కూర్చుంటాడు. సో అప్పుడు అతను అడుగుతుంటాడు, చెప్పు నువ్వు ఇన్ఫర్మేషన్ ని ఎవరికి సెండ్ చేసావు? ఇంకా ఐఎమ్ ప్రామిస్ నేను ఎవరిని కూడా నేను హర్ట్ చేయనివ్వను. దీంతో నేను నిన్ను వదిలేస్తాను. కానీ నాన్న అతనికి ఏం చెప్పదు. సో అప్పుడు కోన్ సామ్రాన్ తో చెప్తుంటాడు, నువ్వు ఈమెని చాలా బాగా చూసుకో. సో ఇప్పుడైతే ఆమె నీకు ఏమైనా చెప్తుందో అప్పుడు నాకు నువ్వు ఇమీడియట్ గా చెప్పు. సో అప్పుడు కోన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అతను వెళ్ళిపోయిన తర్వాత సామ్రాన్ నాన్ని చాలా కొడతాడు. సో దాని వల్ల ఆమె స్పృహ కోల్పోతుంది. సో ఇటువైపు కోన్ అతని రూమ్ లో కూర్చొని ఉంటాడు. సో ఈ రోజు ఏదైతే టోంక్లా అతనితో చేశాడో సో దాని గురించి అతను ఆలోచిస్తుంటాడు. సో అప్పుడే అతని దగ్గర గ్రేట్ వచ్చేస్తాడు. సో అతను కోన్ని అలా అప్సెట్ ఉండడం చూసి అడుగుతాడు, ఏమైంది?
సో నువ్వు చాలా స్ట్రెస్ లో కనబడుతున్నావు. సో అప్పుడు కోన్ చెప్తుంటాడు, నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను కేవలం ఒక ఫెయిల్యూర్ అని. సో డాడ్ నాకు ఒక చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ ఇచ్చాడు. సో నాకు అనిపిస్తుంది నేను దాన్ని స్పాయిల్ చేసేస్తానేమో అని. సో అప్పుడు గ్రేట్ అతనితో అడుగుతాడు, అసలు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు? సో అప్పుడు కోన్ అతనితో ఏం చెప్పాడు. సో అప్పుడు గ్రేట్ అతనితో చెప్తుంటాడు, సరే ఒకవేళ నువ్వు చెప్పాలనుకోకపోతే సో పర్వాలేదు. సో అప్పుడు వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తుంటారు. సో అప్పుడు వాళ్ళిద్దరూ చాలా ట్రంక్ అయ్యి అక్కడే పడుకుంటారు. సో దాని తర్వాత గ్రేట్ కోర్ని ఒక ఫోన్ ని తీసుకుంటాడు. సో ఎప్పుడైతే అతను దాన్ని అన్లాక్ చేయడానికి పోతాడో సో అప్పుడు అతను చూస్తాడు దాంట్లో పాస్వర్డ్ ఉంటుంది. సో అప్పుడు అతను సెల్ఫీ తీసుకుని సాకుతో పాస్వర్డ్ ని ఓపెన్ చేయిస్తాడు. సో ఎప్పుడైతే అతను ఫోన్ ని చెక్ చేస్తాడో సో అక్కడ ఒక లొకేషన్ ఉంటుంది. సో దాన్ని చూసిన తర్వాత గ్రేట్ కి తెలుస్తుంది నాన్ ని వాళ్ళ డాడీ ఒక వేరే హౌస్ కి తీసుకుని వెళ్ళినట్టు. సో అప్పుడు అతను అతని లొకేషన్ ని అతని దగ్గర సేవ్ చేసుకుంటాడు. సో అప్పుడు అతను కోన్ యొక్క ఫోన్ లో ఆ మెసేజ్ ని డిలీట్ చేసేస్తాడు. సో ఇటువైపు టైమ్ గ్రేట్ గురించి చాలా భయపడుతుంటాడు. సో అతనికి కాల్ చేస్తాడు, కానీ ఇటువైపు గ్రేట్ కాల్ ని పిక్ చేయడు. సో అప్పుడు అతను వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు గ్రేట్ వాళ్ళ నాన్న యొక్క వేరే హౌస్ కి వచ్చేస్తాడు. సో ఇక్కడ సామ్రాన్ నాన్ తో అడగడానికి ట్రై చేస్తుంటాడు. సో ఎప్పుడైతే ఆమె ఏం చెప్పదో సో అప్పుడు అతను ఆమె మీద గన్ పాయింట్ చేస్తాడు. సో అప్పుడు అతను ఆమెని షూట్ కూడా చేస్తాడు. సో అదంతా చూసిన తర్వాత గ్రేట్ అయితే చాలా షాక్ అయిపోతాడు. సో అప్పుడు అతను వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు గ్రేట్ చూస్తాడు అతనైతే ఇప్పుడు కేవలం ఫ్యూచర్ చూస్తాడు అని. సో ఇక్కడ సామ్రాన్ ఇప్పుడు కూడా నాన్ తో కేవలం మాట్లాడుతూనే ఉంటాడు. సో ఎలాగైతే అతను ఆమెని షూట్ చేయాలనుకుంటాడో సో అప్పుడు గ్రేట్ వెళ్ళి ఆమెని సేవ్ చేస్తాడు. సో అప్పుడు సామ్రాన్ అతనితో చెప్తుంటాడు, మాస్టర్ మీరు ఇదంతా చేయలేరు. సో దానికి గ్రేట్ అతనితో చెప్తుంటాడు, సో కోన్ని నన్ను ఈమెను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. కానీ సామ్రాన్ అతనితో చెప్తుంటాడు, కోన్ అయితే నాకు దీని గురించి ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, అయితే నువ్వు నా దారిలో రావడానికి ట్రై చేస్తున్నావా? సో అప్పుడు సామ్రాన్ ఏం చెప్పాడు. సో అప్పుడు గ్రేట్ నాన్ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. సో ఇక్కడ సామ్రాన్ కోన్ కి కాల్ చేస్తాడు, కానీ అతను కాల్ పిక్ చేయడు. సో ఇక్కడ సామ్రాన్ అతని గార్డ్స్ తో కలిసి గ్రేట్ ని చుట్టుముట్టేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, మాస్టర్ నాకు తెలియదు మీరు ఇదంతా ఎందుకు చేయాలనుకుంటున్నారు, కానీ మీరు ఈ అమ్మాయిని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళలేరు. సో దానికి గ్రేట్ చెప్తుంటాడు, నేను ఎందుకు తీసుకొని వెళ్ళొద్దు. సో అప్పుడు సామ్రాన్ చెప్తుంటాడు, మీరు ఇక్కడ లోపల వెయిట్ చేయండి, సో నేను మిమ్మల్ని ఇంటికి చేర్పించేస్తాను. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నేను ఎక్కడికి కూడా వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళిపోతే నువ్వు డెఫినెట్ గా నాన్ని చంపేస్తావు. సో అప్పుడే సామ్రాన్ అతని గార్డ్స్ తో చెప్పి గ్రేట్ ని పట్టుకుంటాడు. సో అప్పుడు వాళ్ళు గ్రేట్ ని కొడుతుంటారు, కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడ టైం వచ్చేస్తాడు. సో అప్పుడు అతను వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. సో అప్పుడు వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు గన్ పాయింట్ చేస్తారు. సో ఇక్కడ టైం గ్రేట్ తో చెప్తాడు, నువ్వు నాన్ని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపో. సో అప్పుడు గ్రేట్ అలానే చేస్తాడు. సో ఇక్కడ సామ్రాన్ టైం తో చెప్తుంటాడు, అయితే నాన్న నీకు ఇన్ఫర్మేషన్ సెండ్ చేసిందా? సో డోంట్ వరీ, నువ్వు తొందరలోనే చనిపోతున్నావు. కానీ టైం అక్కడ నుండి సేఫ్ గా వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మనం చూస్తాం నాన్ హాస్పిటల్లో ఉంటుంది. సో ఇక్కడ గ్రేట్ టైం ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు. సో వాళ్ళు బ్రిడ్జ్ దగ్గర నిల్చొని ఉంటారు. సో ఇక్కడ టైం గ్రేట్ ని నాన్ని కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంటాడు. అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నేనైతే నీకు హెల్ప్ చేయాల్సి ఉండే, సో లేకపోతే ఆమె చనిపోయేది. సో అయినప్పటికీ నేను ఫ్యూచర్ ని చూసాను. సో అది విని టైం అతనితో చెప్తాడు, సో నీ దగ్గర అయితే రియల్ గా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. సో నాకు అనిపించదు నువ్వు నీ ట్రీట్మెంట్ చేయించుకోవాలని. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, ఐ నో నా దగ్గర చాలా బాగా పవర్స్ ఉన్నాయి. సో అయినప్పటికీ నేను ఒకసారి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇదంతా నాతో అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో. సో అప్పుడు టైం చెప్తుంటాడు, సరే అయినప్పటికీ మనం ఎక్కడికి వెళ్తున్నాము? దానికి గ్రేట్ చెప్తుంటాడు, కేవలం ఇక్కడ నుండి దూరంగా. సో అప్పుడు వాళ్ళిద్దరూ ఒక హోటల్ కి చేరుకుంటారు. సో అప్పుడు టైం చెప్తుంటాడు, నువ్వు షూర్ గా ఉన్నావు కదా వాళ్ళు మనల్ని ఇక్కడికి వెతుకురు అని. సో దానికి గ్రేట్ చెప్తాడు, ఎందుకంటే నాకు కూడా తెలియదు అసలు మనం ఇద్దరం ఎక్కడున్నాము. టైం అయితే అదంతా విన్న తర్వాత చాలా షాక్ అయిపోతాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా నవ్వుతుంటారు. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నేనైతే నా హార్ట్ బీట్ ని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. సో అలా చెప్పేసి అతని బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తుంటాడు. సో ఇక్కడ టైం కేవలం గ్రేట్ వైపే చూస్తుంటాడు. సో అప్పుడు అతని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు.
సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిపోతారు. సో నెక్స్ట్ సీన్ లో మనకి ఒక బాయ్ ని చూపిస్తారు. సో అతను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత సో అతను ఎక్కడికి వెళ్తూ ఉంటాడు. సో ఆ బాయ్ టోంక్లా దగ్గరికి వెళ్ళి తన్ని పిలుస్తుంటాడు. సో ఎప్పుడైతే టోంక్లా వెనకాల తిరిగి చూస్తాడో సో అక్కడ ఎవరు ఉండరు. సో టోంక్లా అది చూసి సాడ్ అయిపోతాడు. సో అప్పుడు అతని బ్రదర్ గురించి ఆలోచిస్తుంటాడు. సో దీని తర్వాత మనకి టోంక్లా బ్రదర్ యొక్క ఫేస్ ని చూపిస్తారు. సో ఏదైతే మనకి ఇప్పటి వరకు చూపెట్టలేదు. సో అసలు ఇతని మర్డర్ యొక్క హిస్టరీ ఏంటో సో మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్ లోనే తెలుస్తుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.